వస్తాలేమా, నాకేడు వస్తుంది. చాలా బాధగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు మా పరిస్థితి కూడా అంతే అనమాట. అంటే మేము ఇప్పుడు హైదరాబాద్ మూవ్ అవుతున్నాము. బాయ్ మమ్మీ, మమ్మీ లవ్ యూ మమ్మీ, ఇట్లా ముద్దు పెట్టుకుంటా, లవ్ యూ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, మిమ్మల్ని అయితే నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని ఇయర్స్ నుంచి మీ ఇంట్లో ఉండి సడన్గా మీరు హాస్టల్కి కానీ లేదా జాబ్ పరంగా వేరే ఊరికి కానీ వెళ్ళాలనుకోండి, మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి. చాలా బాధగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు మా పరిస్థితి కూడా అంతే అనమాట. అంటే మేము ఇప్పుడు హైదరాబాద్ మూవ్ అవుతున్నాము. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో Q&A పెట్టినప్పుడు అడిగారు మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని. అయితే మేము చెప్పాము హైదరాబాద్ మూవ్ అవుతున్నామని. సో అందుకే మాకు చాలా బాధగా అనిపిస్తుంది. నాకంటే ఎక్కువ తనకి బాధగా అనిపిస్తుంది. అంటే కోవిడ్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్లోనే ఉన్నాము. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఇంకా సడన్గా ఆఫీస్కి రమ్మంటున్నారు. ఆఫీస్కి వెళ్ళాలి, 3 days ఆఫీస్కి వెళ్ళాలి. 3 days కోసం మళ్ళీ నేను వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడ 3 daysకి రావడం అనేది కొంచెం కష్టం అవుతుంది. సో అందుకని ఇంకా అంటే వస్తుంటాము మరి, కానీ కొంచెం ఇప్పుడు అంటే ఎలా అయినా ఇంకా షిఫ్ట్ అవుతున్నామంటే అదొక ఇది కదా. సో అదొక అవును, చాలా బాధగా, నాకే బాధగా ఉంది ఇక్కడ నుంచి వెళ్ళాలంటే. ఇప్పుడు మేము ప్రెసెంట్ అయితే ఒంగోలులో ఉన్నాం అనమాట. యాక్చువల్గా 1 month అయింది రమ్మని కూడా. నేను ఇంకా ఈ మంత్ వెళ్ళలేదు, రిక్వెస్ట్ పెట్టుకొని షిఫ్ట్ అవ్వాలి అది అని. ఇంక ఈ మంత్ ఇంకా తప్పదు, వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఇంకా వెళ్తున్నాం. గాయస్, ఇంకొక విషయం ఏంటంటే అసలే సమ్మర్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో మనకి ఇలాంటి టైంలో స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఏం చేశానంటే క్యూర్ స్కిన్ అనే యాప్ నుంచి కస్టమైజ్డ్ స్కిన్ కేర్ కిట్ని ఆర్డర్ చేశాను. నేను ఈ యాప్ నుంచి ఎందుకు ఆర్డర్ చేశానంటే, వన్స్ మనం ఈ యాప్లో లాగిన్ అయిన తర్వాత AI టెక్నాలజీ ద్వారా మన స్కిన్ అనలైజ్ చేస్తారు. అలాగే మన స్కిన్ టైప్ ఎలాంటిది, మన స్కిన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే లైక్ పింపుల్స్, పిగ్మెంటేషన్, ఇలాంటివన్నీ కూడా స్కాన్ చేసేస్తారనమాట. నేనైతే చాలా చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే మనకి ఎలాంటి స్కిన్ ప్రాబ్లం ఉన్నా కానీ మనం ఒక డెర్మటాలజిస్ట్ని కలవాల్సి వస్తుంది కన్ఫామ్గా. కానీ ఇక్కడ అలా కాదు, మన ఇంట్లోనే కూర్చొని స్కాన్ చేసేస్తుంది అనమాట ఈ యాప్. సో నాకు దీన్ని బట్టి ఏం అర్థమైందంటే ఈ యాప్లోనే డెర్మటాలజిస్ట్ ఉంటారు. సో వాళ్ళే మన స్కిన్ అనలైజ్ చేసి మనకు కావాల్సిన స్కిన్ కేర్ కిట్ని ఇస్తారనమాట. అండ్ మెయిన్గా ఒక విషయం ఏంటంటే దీనికి ఎలాంటి ఛార్జెస్ ఉండవు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో నాకున్న ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళు నాకు ఈ స్కిన్ కేర్ని సజెస్ట్ చేశారనమాట. ఇది మార్నింగ్ రొటీన్, అది నైట్ రొటీన్ అనమాట. నేను డైలీ యూజ్ చేస్తున్నాను, మార్నింగ్ అండ్ నైట్. అండ్ మనకి ఎలా యూజ్ చేయాలని తెలియకపోతే యాప్లోనే ఉంటుంది. సో నాకు ఈ కిట్ అయితే చాలా బాగా నచ్చింది. నేను మార్నింగ్ అండ్ నైట్ యూజ్ చేయండి ఎక్కడికి వెళ్ళట్లేదు, అసలు పడుకోవట్లేదు కూడా నైట్ రొటీన్ అయితే. అండ్ స్కిన్ గురించే కాదు, ఈ యాప్ లో మనకి డైట్ ప్లాన్ అండ్ మన బాడీని పట్టి వాటర్ ఇంటేక్ ఎంత తీసుకోవాలి అండ్ లైఫ్ స్టైల్ ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది కూడా ఉంది. అంతేకాదు ఈ యాప్ లో సర్వీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ప్రోడక్ట్ డెలివరీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి మీరు కూడా వెళ్ళి చూసి డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి. గైస్, మీరు కూడా మీ స్కిన్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారా అండ్ ఎలాంటి స్కిన్ కేర్ యూజ్ చేయాలి అని చెప్పి తెలియక ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ లాగిన్ చేసుకోండి. మీకున్న స్కిన్ ప్రాబ్లమ్స్ ని బట్టి వాళ్ళు ఒక కస్టమైజ్డ్ స్కిన్ కేర్ కిట్ ని సజెస్ట్ చేస్తారు. అలాగే మీకు నా నుండి ఒక చిన్న కూపన్ కోడ్ ఇస్తున్నాను. సింధు 100 అనే కూపన్ కోడ్ ని యూజ్ చేశారంటే మీకు 100 రూపీస్ ఆఫర్ వస్తుంది. అండ్ ఇది ఫస్ట్ 200 యూజర్స్ కి మాత్రమే. వెంటనే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి గైస్. అసలు మేమైతే ఏమనుకున్నామంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ అవుతుందేమో అనుకున్నాం, బట్ అది కంటిన్యూ అవ్వట్లేదు. ఇంకా హైదరాబాద్కి కన్ఫామ్గా వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళకపోతే ఇంకా తెలిసిందే కదా, కుదరదు. ఇంకా వెళ్తున్నాం అన్నమాట. అయితే నేను నెల్లూరులో నుంచి వచ్చేటప్పుడు కూడా అంత బాధపడలేదు, అంటే ఉంటాను కదా ఇక్కడే అనుకున్నాను. కానీ ఇప్పుడు వెళ్తుండేసరికి ఈరోజు ఎందుకు కొంచెం బాధగా అనిపిస్తుంది నాకు, ఇంకా వెళ్ళిపోవాలి అని. బట్ వస్తుంటాము, బట్ ఎవరికైనా ఉంటుంది కదా కొంచెమైనా, అదనమాట. రేపు నుంచి అయితే ఇంకా ఏం చేయాలో మేమిద్దరమే చేసుకోవాలి అన్నీ. ఇప్పుడు దాకా మా అమ్మ అత్త ఇద్దరు కలిసి చూసుకున్నారు అటు ఇటు తిరుగుతుంటే. ఇంకా హైదరాబాద్ వెళ్ళాక మేమిద్దరమే పనులు చేసుకొని, మేమే వంటలు చేసుకొని ఎలా ఉంటామో ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో మేమైతే ఇప్పుడు లగేజ్ అంతా ప్యాకింగ్ చేసేసుకున్నాం. లగేజ్ అంటే ఓన్లీ క్లాత్స్ వరకు తీసుకెళ్తున్నాము, ఇంపార్టెంట్వి. ఓన్లీ మేము ప్యాక్ చేసుకుంది ఏంటంటే బట్టల వరకు ప్యాక్ చేసుకున్నాము మొత్తం. సో మీకు ఎంత లగేజ్ ప్యాక్ చేసుకున్నాం అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడైతే లేవు, ఆల్రెడీ కార్లో పెట్టేశాను. సో ఇప్పుడు అయితే స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కాదు, ఇది వెళ్ళాల్సింది, ఇది కార్లో. పద వెళ్దాం.
లెట్స్ గో. గైస్ ఇప్పుడైతే తినేసి వెళ్ళిపోతున్నాం. మార్నింగ్ ఇంకా 8కి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు 7:50 అవుతుంది టైం. ఇంకా 10 minutesలో స్టార్ట్ అయిపోతాం తినేసి. వస్తాలేమా, నాకేడు వస్తుంది. గైస్ నిన్న మొన్న కార్లో సర్దినా కానీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ సర్దుకుంటున్నాం కార్లో. గైస్ మీకు అసలు చూపిస్తాను మేము ఎంత లగేజ్ పెట్టుకున్నామని. చూడండి అసలు బ్యాగ్ అంతా నిండిపోయింది. ఇది జస్ట్ మా బట్టలు మాత్రమే అనమాట. క్లాత్స్ ఒక్కటే ఉన్నాయి, అవసరమైన వరకే పెట్టుకున్నాం, అన్నీ కూడా పెట్టుకోలేదు. మళ్ళీ నెక్స్ట్ ఓపెన్ చేయి. ఇంకా చూడండి గైస్ బ్యాక్ సైడ్ అంతా కూడా మా బట్టలే ఉన్నాయి అంతా. అది కూడా ఎక్కువేం పెట్టలేదు, జస్ట్ అవసరమైనవి పెట్టుకుంటేనే ఇన్నమాట. ఇంకా వచ్చి తీసుకెళ్ళాలి. వస్తామా, నెక్స్ట్ వీక్ వచ్చేస్తా మళ్ళీ. ఆడవాకు నువ్వు, జాగ్రత్త నువ్వు ఆడవాక మా నువ్వు బాయ్ నవ్వుతూ పంపి. సరే నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను వస్తానంటే నేను హైదరాబాద్లో మళ్ళీ ఎత్తుక్కోవాలి. సరేమా, ఇద్దరు హెల్ప్ చేసుకోవాలి, ఇద్దరు కష్టపడాలి. ఇది బాధ్యత. ఇంకా ఏం కాదులే, చేస్తారు. బాధ్యత గొడవలు పడుతున్నా బాయ్ మమ్మీ. మమ్మీ లవ్ యూ మమ్మీ. ఇక్కడ ముద్దు పెట్టుకుంటా. లవ్ యూ. బాయ్ బాయ్. బాధపడుకో, వెనక్కి వచ్చేస్తాం మళ్ళీ. గైస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట మేము. అయితే ఈ పెళ్ళైన తర్వాత మేము చాలాసార్లు హైదరాబాద్, ఒంగోలు, నెల్లూరు తిరిగాం కానీ ఎప్పుడు ఇంత బాధ అనిపించలేదు. అంటే ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళి ఒక 10 days ఉన్నా, ఒక 1 week ఉన్నా కానీ ఒక ఫీలింగ్ ఉండేదన్నమాట. మళ్ళీ తిరిగి వస్తాం కదా, ఎందుకు బాధపడ్డం అన్న ఫీలింగ్ ఉండేది. బట్ ఇప్పుడు అన్నీ సర్దుకొని వెళ్ళిపోతుంటే అసలు ఏదోలా అనిపిస్తుంది. అసలు చాలా బాధగా అనిపిస్తుంది. ఏంటో మళ్ళీ రామేమో అన్నట్టు, కానీ మళ్ళీ వస్తాం అనుకోండి. ప్రజెంట్ అట్లా అనిపిస్తుంది మాకు. నీకెలా ఉంది? బాధగా ఉంది. కొంచెం గట్టిగా చెప్పు. మమ్మీని వదిలి నేను రాలేను ఎక్కువ. నేను అమ్మ కూర్చో అనమాట. అంతే కదా, ఎప్పుడైనా గర్ల్స్ అంటే డాడీస్ ఇష్టపడతారు, డాడీ కూర్చులు. అమ్మ కూర్చి బాయ్స్ తిను అంతే. చాలా ఇష్టం నాకు. అయితే వదిలిపెట్టి ఎప్పుడు అంటే ఎక్కువ ఉండను మమ్మీతోనే ఉంటాను. అందుకని బాధ వేసింది చాలా. ఇప్పుడు చూస్తే మీరు నా అప్పగింతల వీడియో చూసారా, రీసెంట్గా పెట్టిన వీడియో. ఆ వీడియోలో నేను ఎంత బాధపడ్డానో ఇప్పుడు బాయ్స్ కూడా అంతే బాధపడతారు అనిపిస్తుంది. అంటే నా ఫ్యామిలీ నేను ఎంత బాధపడ్డానో వెళ్ళిపోయేటప్పుడు, బాయ్స్ జాబ్ పరంగా వెళ్ళేటప్పుడు, హాస్టల్స్కి వెళ్ళేటప్పుడు ఇంతే బాధపడతారా అనిపిస్తుంది. అసలు ఇప్పుడు చూస్తే నాకు అర్థమవుతుంది కొంచెం. అంటే ఇన్ని రోజుల నుంచి నేను ఉన్నాను కదా అత్త దగ్గర, సో నాకు కూడా బాధ అనిపించింది కొంచెం. వీళ్ళు ఏడుస్తుంటే నాకు ఇంకా కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయాయి అనమాట. నాకు రావాలనిపించలేదు అసలు. గైస్ సగం దూరం అయితే వచ్చాము, నల్గొండ దగ్గరకు వచ్చినాం అంతే. అయితే కార్ జర్నీ అంటే బోర్ కొట్టేస్తుంది కదా, ఇంకా మేము అట్లా సాంగ్స్ పెట్టుకుంటూ వింటూ మేము కూడా పాడుకుంటూ అట్లా ఎంజాయ్ చేస్తూ వస్తున్నాము. కానీ ఎంత పెట్టుకున్నా కానీ బోర్ కొడుతుంది. ఇంకా కాసేపు ఆగాలి. కంటిన్యూగా డ్రైవింగ్ అంటే తనకి కష్టం, ఇంకా కూర్చొని ఉండాలంటే నాకు కష్టమే. కాబట్టి కాసేపు ఆగుదాం అనుకుంటున్నాము. ఎలాగో లంచ్ టైం అయింది కాబట్టి ఆగి తినాలి. అండ్ మేము కార్ జర్నీయే ఎందుకు ప్రిఫర్ చేసామంటే ఇంకా లగేజ్ ఎక్కువ ఉంది కదా. అంటే అక్కడ హైదరాబాద్కి వెళ్ళాక వెహికల్ లేనిదే పని జరగదు, వెహికల్ ఖచ్చితంగా కావాలి. సో అందుకే మేము కార్ ప్రిఫర్ చేసాము ఈసారి. సో ఇంకా తినడానికి ఆగాక కాసేపు అటు ఇటు తిరగాలి. ఇద్దరు కూర్చొని కాళ్ళు పట్టుకుపోయాయి. నాకేం పట్టుకుపోలేదా?
ఇప్పుడే తినడానికి ఆగాము. నేను అసలు మర్చిపోయాను, పొద్దున్నే మేము వెళ్తున్నామని మా అత్త మా కోసం బాక్స్ పెట్టింది. ఎగ్ బిర్యానీ చేసి మరీ పెట్టింది ప్రేమగా. చూడండి, స్మెల్ అదిరిపోతుంది. ఫుల్ ఆకలిస్తుంది, తిందామా ఫాస్ట్గా? ఓకే. ఇప్పుడే ఇలా ఉందంటే వేడి వేడిగా తింటే అదిరిపోద్ది కదా అసలు. గైస్ తినేసాక అలా రిలాక్స్ అవుదామని కాసేపు ఒక దగ్గర ఆగామన్నమాట. అది తెగిపోయి ఉండాలా, మళ్ళీ నా మొహన్ పడేస్తా. నేను వేసుకుని అన్నావు కానీ అన్నీ తెగిపోయే ఉంటాయి. నువ్వేమో ఫ్యాక్టరీలో తీసుకుంటే డైరెక్ట్ తింటున్నావా? అంతే ఉంటుంది. నేను తినే లోపల మొత్తం ఊడి కింద పడిపోద్ది. కింద నుంచి తిను. యాక్చువల్గా నాకు చాకోబార్కి అలా క్రాక్స్ వస్తే అస్సలు నచ్చదు. నేను స్లోగా తినేసరికి అంతా కరిగి ఊడి కింద పడిపోతుంది. గైస్ బయట చూడండి ఎంత ఎండ ఉందో. ఈ టైంలో మన సార్ గారు అవినాష్ గారు టీ తాగుతున్నారు. ఎవరైనా కూల్ డ్రింకో లేకపోతే ఐస్ క్రీమో తింటారు. ఇక్కడ వచ్చేసరికి టీ తాగుతున్నారు అనమాట. టీ కాఫీ అంటే ఎంత పిచ్చో, బయటకు వచ్చినప్పుడల్లా ఇది తప్ప ఇంకేం ఉంటాడు అసలు. అబ్బా 12:30కి ఇంత ఎండ ఉంది అసలు. అసలు బయటకు వచ్చి తిరుగుదాం, రిలాక్స్ అవుదాం అంటే మాత్రం అబ్బా ఇంత ఎండ చచ్చిపోతున్నాను. నేను చూడండి ఐస్ క్రీమ్ తింటున్నాను నేను చక్క ఇంత ఎండలో కూల్గా. గైస్ ఐస్ క్రీమ్ తినేసాక వెంటనే బయలుదేరిపోయాము. ఎందుకంటే ఎండ మామూలుగా లేదు అసలు. సో ఇంకా అక్కడ ఉండలేకపోయాను నేనైతే. వెంటనే కార్లో ఏసీ ఆన్ చేసేసుకొని కూర్చునేసాను. మీరు కూడా మధ్యాహ్నం బయట తిరగడం వీలైనంత వరకు తగ్గించేయండి. ఇంకా ఆ తర్వాత ఇంకెక్కడ ఆగలేదు మేము అసలు. డైరెక్ట్గా మా లొకేషన్కి వెళ్ళిపోయాం. అని బోర్ కొట్టకుండా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉన్నాం. అని కాసేపు సాంగ్స్ పెట్టుకొని వింటూ మేము కూడా పాడుకుంటూ అలా టైం పాస్ చేసుకుంటూ వచ్చేసాం. సో అంతగా బోర్ అనిపించలేదు మాకు. కానీ ఒక్కటే మిస్ అయింది. అదేంటో తెలుసా? స్నాక్స్ అనమాట. ఇంట్లో మర్చిపోయి వచ్చేసాం. ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం స్నాక్స్, దారిలో ఉపయోగపడతాయని. బట్ ఇంట్లో మర్చిపోయి వచ్చేసాం కాబట్టి ఏం చేయలేము. నాకైతే అది కూడా ఒక రకమైన టైం పాసే, తింటూ ఉండొచ్చు. అయినా కూడా నాకైతే పెద్దగా జర్నీ చేసినట్టు అనిపించలేదులేండి. మేమైతే రీచ్ అయిపోయాం ఫైనల్గా 6 hours జర్నీ తర్వాత. ఇప్పుడు టైం 3 అవుతుంది. 3కి రీచ్ అయ్యామన్నమాట. సో ప్రజెంట్ అయితే మేము మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము, అపార్ట్మెంట్లోకి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక 3 months నుంచి ఉండట్లేదు, మీరు యూజ్ చేసుకోండి, కొన్ని రోజులు యూజ్ చేసుకోండి అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అంటే మాకు హౌస్ దొరికి నెక్స్ట్ మూవ్ అవ్వాలా లేదా అనేది అనే సందిగ్ధంలో ఉంటే సో అందుకని హౌస్ ఇచ్చారు ఒక 2 months వరకు. సో 2 months వరకు మేమైతే ఇక్కడే ఉంటాము. సో ఇదైతే హౌస్. ఇక్కడ ఏంటంటే 3 months నుంచి ఎవరు ఉండట్లేదు కదా, ఫుల్ మట్టిగా ఉండిపోయింది. సో దాన్ని ఏం చేయాలంటే క్లీనింగ్ చేయించాలి మొత్తము. మేము ఏం చేసామంటే మా దగ్గర ఉన్న లగేజ్ ఇది, మేము తెచ్చుకున్న లగేజ్ ఇది. ఈ లగేజ్ని ఇక్కడ పడేసి కింద వాచ్మెన్ నన్ను పిలిపించి క్లీనింగ్ చేపిస్తున్నాం. ప్రజెంట్ ఉన్నంతవరకు ప్రజెంట్ క్లీన్ చేయండి, క్లీన్ చేసి దాన్ని బట్టి మనము నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళాలి. సో మా లగేజ్ అయితే మేమైతే ఇలా పడేసాం మొత్తం. ఇప్పుడు అది సర్దుకునే లోపల మనకు ఉంటుంది చూడు. మామూలుగా సర్దుకోవటం ఇది చాలా ఈజీ పని, కానీ క్లీనింగే కష్టం. ఈజీయా? సరే సర్దేవా ప్లీజ్, నీకు ఈజీ కదా. నేను సర్దుకుంటా, నేను సర్దు. కానీ ఇల్లు అయితే చాలా బాగుంది గైస్, నాకైతే బాగా నచ్చింది. చూడగానే నచ్చేసింది ఇల్లు మాత్రం. కానీ దుమ్ముని చూస్తుంటే కొంచెం భయం వేస్తుంది. కానీ ఏం పర్లేదు, క్లీన్ చేపిస్తున్నాము, క్లీన్ అయిపోద్ది. క్లీన్ అయిన తర్వాత మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ మనం సెట్ చేసుకుంటాం కదా ఇల్లుని, ఇలానే వదిలేం కదా, అప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఇంటీరియర్ కానీ బాగా నచ్చింది నాకు, అంతే. మీకు కూడా నచ్చుతుంది ఒకవేళ చూసారంటే. క్లీనింగ్ అయితే రాగానే స్టార్ట్ చేయించేసాము. అసలు చాలా అంటే చాలా దుమ్ముంది. ఇంకా లేట్ చేసామంటే అస్సలు ఉండలేము అక్కడ. క్లీనింగ్ స్టార్ట్ చేయగానే ఇదనమాట మా పరిస్థితి. మేమైతే ఫస్ట్ మాస్క్ వేసేసుకున్నాము. అసలే నాకు ఎలర్జీ ఉంది, డస్ట్ లోపలికి వెళ్ళిందంటే చాలు తుమ్ములు వస్తూనే ఉంటాయి. నాకు తెలిసి ఈ ఇల్లు ఒక 3-4 days దాకా సెట్ అవ్వదు.
ఇంకా అలా ఈవినింగ్ అయిపోయింది. సో బయటకు వచ్చాము. అవి ఏమో మళ్ళీ టీ తాగాడు. మధ్యాహ్నం ఎప్పుడు 12కి తిన్నాం కదా, నాకైతే పిచ్చగా ఆకలేసేసింది. సరే ఏదో ఒకటి తిందామని చూస్తే గీ కారం మసాలా దోశ కనిపించింది. నేను గీ కారం దోశ తిన్నాను, మసాలా దోశ తిన్నాను, కానీ రెండు కలిపి ఎప్పుడు తినలేదన్నమాట. సో అది ఆర్డర్ చేసుకున్నాము. 1 దోశ 70 రూపీస్ ఉంది, కానీ ఫుల్ వర్త్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో గైస్ ఇవాళకైతే ఇంతే. Please like, comment, share and don't forget to subscribe.